అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే వలి గారు. రజనీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి వ్యతిరేకంగా కోర్టులో 2 పిటిషన్లు వేశారు. ఆ 2ను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఒకటేమో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎందుకు పెడతా ఉన్నారు, దీనికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అంటే ఎందుకు పెట్టాల్సి వస్తుందో కూడా ఏం చెప్తుంది ప్రభుత్వం, దీనికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు ఏమనుకుని ఆ ఫోటోలు పెట్టారు, క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దాన్ని ఆ పిటిషన్ కొట్టేసింది. ఇంకొకటి, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సినిమాల్లో ఏ విధంగా యాక్ట్ చేస్తారు, సినిమాల్లో యాక్ట్ చేయడానికి వీలు లేదు కదా అని ఒక పిటిషన్ వేశారు. దీన్ని కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి నడిపిస్తున్నారు, పిటిషన్లు వేపిస్తా ఉన్నారు అనేది ఒక చర్చ కూడా చాలా బలంగా జరిగింది. మేడం ఏమంటారు మీరు? సార్, ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు ఆర్కే రోజా గారు తెర మీదకి రావాలి. ఎందుకంటే ఒక సహాయ నటి ఏదైతే జబర్దస్త్ గాని ఇంకొక ప్రోగ్రామ్స్ లో కానీ ఆవిడ నటించినటువంటి తీరు మనకు తెలుసు. అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినీ రంగంలో ఉండకూడదా అంటే ఫస్ట్ ఆవిడ ఉన్నారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. సో వీరందరూ కూడా ఒక గొప్ప గొప్ప స్థాయిలో ఉండి వాళ్ళ రాజకీయ జీవితం ఒక పక్కన, వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇంకొక పక్కనండి. సో ఈ కేసులు వేసిన అతను ఐఏఎస్ అధికారి. అంటే నాట్ ఎట్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ మీకు నాకు ఒక హాఫ్ నాలెడ్జ్ కొద్ది గొప్ప ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒక ఐఏఎస్ అంటే అల్లటప్పగా అవరు, ఒక ఐపీఎస్ అంటే అల్లటప్పగా అవరు అనే పరిస్థితి. గతంలో కూడా ఒక డిఐజీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి, అంటే ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి కోర్టులో అన్నమాట ముట్టకాయలు పండి. ఎలా అంటే పాపం సాయంత్రం వరకు కోర్టు బయట నుంచోమని అప్పట్లో న్యాయస్థానాలు గొప్ప పనిష్మెంటా లేకపోతే రిఫ్రెష్మెంటా అని ఇలాంటివి కూడా ఇచ్చారు. వాళ్ళు ఐపీఎస్ అధికారులు, వాళ్ళకి అన్ని తెలుసు. తెలిసి కూడా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు న్యాయస్థానాలకి. తెలియక అడిగిన వారికి చెప్తారు, తెలిసి అడుగుతున్న వారికి పైత్యం అంటారు, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని పరిభాషలు అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వారు వేసిన పిటిషన్, విజయ్ కుమార్ గారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన సినిమా రంగంలో, అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు సినిమాలు నటించకూడదు. అప్పట్లో మరి ఎన్టీ రామారావు గారు, లేకపోతే ఎంతో మంది నటులు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎంతో మంది స్టిల్ ఈ రోజుకి కూడా ఉన్నారండి. అక్కడికి జయా బచ్చన్ గారు, నవనీత్ కౌర్ గారు, లేకపోతే ఇంకా చాలా మంది, సుమలత గారు, వీళ్ళందరూ కూడా అజన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు, రాజకీయాల్లో ఉంటారు. అంటే వాళ్ళకి ఏ వ్యాపారాలు లేవు. ఏదో సినిమా ఆర్డర్ అవకాశం వచ్చినప్పుడు పోతారు, ముఖాలకి రంగులు వేసుకుంటారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు, మళ్ళీ వచ్చి రాజకీయాలు చేస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెయ్యవచ్చా, మీకు అసలు ఏమన్నా అవగాహన ఉందా అంటూ కోర్టు 50,000 రూపాయల జరిమానా కూడా విధించినట్టు విన్నాను. చాలా దారుణం. అంటే నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని మనం లేపలేము అని. ఈ విజయ్ కుమార్ గారు ఎవరి ప్రోద్బలంతో ఇట్లాంటి పనులు చేస్తున్నారు? గతంలో కూడా ఐఏఎస్, టాప్ మోస్ట్ ఐఏఎస్ పాపం, ఆవిడ శ్రీలక్ష్మి గారు కోర్టు బోనెక్కి ఓబులాపురం మైన్స్ కి సంబంధించినటువంటి కేసుల్లో కీలక నేతగా, కీలక ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితులు. అదే రకంగా పేసర్ ఆంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, క్రాంతిరామ్ టాటా గారు. అసలు జగన్ గారి ప్రభుత్వం లేకపోతే వీళ్ళందరూ చాలా మంది యువతకి రోల్ మోడల్స్. పాపం గొప్పవారండి గౌతమ్ షెహక్ గారు. ఆయన కూడా వీళ్ళ దెబ్బకి పరారైపోయిన పరిస్థితి చూసాం. ఎంతో మందికి, చాలా మందికి రోల్ మోడల్. విజయవాడ వాళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్ లో చదువుతున్న ప్రతిసారి, కోచింగ్ లో ఉన్న ప్రతిసారి వాళ్ళందరికీ వీళ్ళే రోల్ మోడల్ అన్నమాట. అలాంటి వాళ్ళని జీరో చేసి పడేసింది గత ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాజీ ఐఏఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేయాలనుకుంటున్నారు అని అర్థమవుతుంది, కొద్ది గొప్ప అవగాహన అనిపిస్తుంది. అదే రకంగా జగన్ గారి మనసు గెలుచుకోవడానికి ఆయన చేసే విశ్వ ప్రయత్నాలు చూస్తుంటే ఇవంతా చాలా చీప్ ట్రిక్స్ అనిపిస్తుంది. అంటే నందిగాం సురేష్ గారు ఆయన తన ప్రేమని నిరూపించుకోవడం కోసం జగన్ గారి మీద జైలుకి వెళ్ళి వస్తుంటారు. సో ఇతను కూడా ఒక ఐఏఎస్ విజయ్ కుమార్ గారు జగన్ గారి మీద తన ప్రేమను నిరూపించుకోవడం కోసం కోర్టులో కేసులు వేస్తుంటారు. ఒకళ్ళేమో కోర్టుకు వెళ్తుంటారు, కొంతమంది ఏమో కోర్టులో కేసులు వేస్తుంటారు. సో అలా వేసే వ్యక్తులకి రాష్ట్రంలో ఏ సమస్యలు ఎందుకు కనపడలేదు, ఆ సమస్యల గురించి ఎందుకు కోర్టులో పిటిషన్ వేయట్లేదు? ఇలాంటి పనికిమాలిన చెత్త లాంటివి కేసులు వేస్తూ, ఇలాంటివి వేయకూడదు, వేసినా కేసులు కొట్టేస్తారు కోర్టులో అని తెలిసి కూడా వారు కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అది చాలా తప్పండి. సో ఎనీవే ఆయనకి మొటికాయలు పడినాయి,
కానీ ఎవరికి వారు హైప్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట విమర్శిస్తేనో, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేస్తేనో ఇలా అయితేనే మనము అసలు జనాల్లో కనపడతాం. ఒకటి హీరో లాగానే ఉంటాం, 2 విలన్ లాగా ఉంటాం. ఏదో ఒకటి కనపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. సో చాలా మంది నేతలు కూడా తిట్టి, ఓహో ఇతను ఒకడున్నాడా, ఎవరితను, పలానా వాడా, ఎందుకు ఇతని గురించి మనం మాట్లాడుకున్నాం, ఇతనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు అంటూ ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ దిగజారుతున్నటువంటి రాజకీయం అండి. మేడం అంటే ఇప్పుడు దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు మేడం. చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవటం జగన్ తరం కాదు కాబట్టి ఏదో రకంగా ఇలాంటి ఇబ్బందులు పెడితేనే ఆయన్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఆయన సినిమాలన్నా ఆపాలి. రేపు ఓజీ వస్తుంది. అదొక రికార్డు సినిమా అని చెప్పేసి అభిమానులు కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు సినిమాల్లో అద్భుతంగా కలెక్షన్స్ వస్తా ఉన్నాయి. ఇమేజ్ పెరుగుతా ఉంది. మరోవైపు ఆయన పాలన పరంగా ఆయన మార్పు చూపిస్తా ఉన్నాడు. సో ఏదో రకంగా కట్టడి చేయాలి పవన్ కళ్యాణ్‌ని. ఇదే ఆలోచనతో పిటిషన్‌లు వేసినట్టుగా చెప్తున్నారు మేడం. సరే, ఆయన్ని చూడాలనుకున్న వారికి, చూసే అవకాశం లేని ప్రతి ఒక్కరికి థియేటర్‌లో టికెట్ కొనుక్కొని అంత దగ్గరగా ఆయన మాటలు వింటూ, అంత దగ్గరగా ఆయన్ని చూస్తున్నటువంటి పరిస్థితికి నిజంగా ఉందండి. ఎందుకంటే 'ఓజీ' రేపు రాబోతుంది. 25థ్ రిలీజ్ అనుకుంటా, ఐ థింక్ సో. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్. ఏదైతే ఏదైతే ప్రజాదరణ పొందినటువంటి ఒక నాయకుడు, ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తీసిన సినిమాలేమి ఒక 20, 50, 100, 200 కాదు. హ్మ్. చాలా తక్కువ సినిమాల్లో, తక్కువ రికార్డులలో ప్రజల మనసుని గెలుచుకున్నారండి. అంటే ఎప్పుడొచ్చాం కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అంటారు చూడండి. ఎన్ని సినిమాలు తీసావని కాదన్నా, తీసిన సినిమాలు ప్రజల మనసును గెలుచుకునే విధంగా, ఆ రకంగా ఆయన రాజకీయ ప్రస్థానం గాని, గాని కానీ అదే రకంగా పగిలే కొద్దీ పదునెక్కిద్ది అనేటటువంటి కొటేషన్‌తో ఏదైతే 'ఓజీ' ఒక మంచి గొప్ప మెసేజ్ అందిస్తదండి. అంటే ఆయన్ని, అంటే ఆయన శత్రువులతో ఆయన సినిమా ద్వారా మాట్లాడుతుంటారు. అదే మాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. మొన్న 'హరిహర వీరమల్లు'లో కూడా ఆయన ఒక్కొక్క డైలాగ్‌లో నన్ను రాకూడదని కొంతమంది, నేను రావాలని కొంతమంది ఆశిస్తే, నేను రాకూడదని కొంతమంది బలంగా భావిస్తుంటారు. అయినా సరే నేను రావడం పక్కా అని గాని, చాలా చాలా మెసేజెస్ అన్నమాట. అది పగిలే కొద్దీ పదునెక్కిద్దని. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే కొద్దీ దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి హ్మ్. అనేటటువంటి మెసేజ్. అంటే డైరెక్ట్‌గా శత్రువులతో ఆయన మాటలు, అంటే ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే ఆయనకి శత్రువులని భావించుకుంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఆయన సినిమా ద్వారా మాట్లాడుతుంటాడు. సో ఇవన్నీ చాలా రిలేటెడ్ అండి. ఎనీవే ఆయన్ని ప్రజల నుంచి దూరం చేయలేరు. ఒకవేళ ఇప్పుడేదో డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారని మాకు దగ్గరవ్వడం కాదండి. గత 10 ఏళ్ల నుంచి, అంటే ప్రతి మీటింగ్‌కి ఎంతమందొస్తారో, గెలిచినప్పుడు ఎంతమందొచ్చినా, ఓడినప్పుడు ఎంతమందొచ్చినా అదే జనమండి. ఒకవేళ ఓట్లేయలేదేమో గానీ, ప్రజాదరణ మాత్రం ఎప్పుడూ ఆయనకు అంతే ఉంటుందండి. ఆయన ఆయన ఎప్పుడూ జనాల్లో, అంటే ఒక ఇన్సిడెంట్ ఈ మధ్య వచ్చిన 9వ తారీఖు డేట్ మనందరికీ బాగా గుర్తు కదండీ! సో, ఆ 9వ తారీఖు స్పెషల్ ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు గారి అరెస్ట్ మూవ్‌మెంట్‌లో ఆయన్ని జగ్గయ్యపేటలో నిర్బంధించినప్పుడు, ఆయన 2 చోట్ల ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. కానీ, ఆయన్ని ఎవ్వరు టచ్ చేయలేదు చూసినారా? రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే పరిస్థితి. మీరు గమనిస్తే అర్ధరాత్రులు ఆడబిడ్డలు నైటీల మీద చున్నీలేసుకొని, బండ్లు గబగబా తీసుకొని, బిడ్డల్ని సంకలేసుకొని వాకిట్లోకొచ్చినటువంటి పరిస్థితి. కుంభ వర్షంలో ఆయన కోసం తండోపతండాలుగా జనాలు మంగళగిరి పార్టీ ఆఫీస్ దాకా వచ్చిన పరిస్థితి. ఆయన నడి రోడ్డు మీద మఠమేసుకొని కూర్చుంటే, ఇమ్మీడియేట్‌గా ఆయన్ని చేత్తో పట్టుకొని ఎత్తుకెళ్ళిపోవచ్చండి. అంటే ఒక పోలీస్ జీప్ ఎక్కిచ్చొచ్చు, అంటే ఎక్కిచ్చే గ్రౌండ్స్, ఎక్కిచ్చే అథారిటీ వారి దగ్గరుంది. కానీ టచ్ చేసే ధైర్యం లేదు సార్. అంటే చేతిలో రివాల్వర్ ఉంటే సరిపోయిందా? కాల్చే దమ్ము గుండెల్లో ఉండొద్దా అండి? వాళ్ళ హ్మ్. దగ్గర ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అందరూ ఉన్నారక్కడ. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్‌లున్నారు, నిష్ణాతులున్నారు. కనీసం చెయ్యి పట్టుకొని మీరు లెగండి సార్, ఇక్కడ కూర్చోకూడదు, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని అనొచ్చు. హ్మ్. కానీ టచ్ కూడా చేయలేదంటే విజయవాడ సంగతి వారికి బాగా తెలుసండి. గతంలో గతంలో ఎప్పుడో రంగా గారు చనిపోయినప్పుడు చూసినటువంటి విజయవాడ, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే అదే విజయవాడ ఎలా ఉంటుందో మరొక్కసారి కనిపిస్తదన్న ఉద్దేశంతో పోలీసులు ఎంతసేపు, "సార్ ప్లీజ్ సార్, మీరు వెనక్కి వెళ్ళిపోండి" అంటే ఎందుకెళ్ళిపోవాలి? ఆంధ్ర రాష్ట్రం రావడానికి పాస్‌పోర్ట్ వీసాలు గావాలా? లేదా నా రైట్ టు మూవ్‌మెంట్
రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులు నాకు కల్పించండి, నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాలయ్యా అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు రాజే, ఆయన ఎక్కడున్నా రాజే అనేటటువంటి ఒక మెసేజ్ పబ్లిక్ ద్వారా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పబ్లిక్ అందించినటువంటి మెసేజ్ అండి. ఓకే. అంటే మా నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి కేకులు కట్ చేయడం కాదండి. గత 10 సంవత్సరాలు ఆయన పుట్టినరోజు నుంచి అలాగే ఒక రాజకీయ ప్రస్థానంతోనే జరుపుకుంటున్నాం. ఆయన స్థాయి పెరగడం, తగ్గడం ఏమి ఉండదండి. ఎప్పుడూ మా మనసులో ఒకేలాగా ఉంటది. అది ఆయన డిప్యూటీ సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, 2 చోట్ల ఓడిపోయినా, ఆయన మా గుండెల్లో స్థానం అంతే. ఒక రాజకీయ నాయకుడా, ఒక సేవా దృక్పథం గల వ్యక్తా, ఒక ఆడబిడ్డలను ఆదుకునే అన్ననా, కారణ జన్ముడా, వాటెవర్ ఇట్ మే బి అండి. హి వాస్ ఎ రియల్ హీరో. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఫోటో అసలు పెట్టొద్దు. ఏంటి దానికి ప్రభుత్వం ఎలా సరిచెప్పుకుంటుంది? పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా పిటిషన్ వేశారు కదా! దాన్ని కూడా కొట్టేసింది కోర్టు. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? సార్, ముఖ్యంగా ఈ పిటిషన్ వేసిన వ్యక్తి ఒక రైల్వే శాఖ విశ్రాంతి ఉద్యోగి అంట. ఆ వేసిన పిటిషన్ కూడా ఎలాగ వేసినారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. అంటే ప్రజా ప్రయోజన వ్యాధ్య అంటారండి తెలుగులో. అంటే ప్రజలకు అవసరమైనవి, ఈ పని చేయడం వల్ల ప్రజలకు నష్టం జరిగినవి, ఈ పని చేస్తే ప్రజలకి లాభం జరుగుతుంది, ఇలాంటివన్నీ ఎంచి ఆచి తూచి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే పిటిషన్స్ వేస్తుంటారండి. ఈ రోజు ఒక మాజీ ఐఏఎస్ ఖాళీగా ఏమీ తోచకుండా విశ్రాంతి తీసుకోకుండా ఈ పని చేసినాడేమో అనిపించింది. ఎందుకంటే విశ్రాంతి ఉద్యోగి ఒక పెద్ద అధికారి అంటే అతనికి తెలుసు. ఇది ఇలా అడగకూడదేమో, ఇలా అడిగిన కేసు కొట్టేస్తారేమో అని తెలుసేమో. అదే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఒకవేళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు గారి పక్కన, అంటే చంద్రబాబు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి లాభం ఏంటి? రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఈ రెండిట్లో చూసుకుందాం. మా అన్న ఎక్కడున్న రాజే. చంద్రబాబు గారి పక్కనున్న రాజే. చంద్రబాబు గారి పక్కన లేకపోయినా రాజే. మా గుండెల్లో ఎప్పటికీ ఒక మహారాజులాగా ఉంటారాయన. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు పెట్టకూడదు అని ఎక్కడైనా ఉందా అండి అని అడిగినారండి జడ్జి గారు. హ్మ్. అప్పుడు ఈ విశ్రాంతి ఉద్యోగి సమాధానం చెప్పలేదు. అంటే ఒక నిషేధించిన పనిని చేస్తే అది క్రైమ్. ఆ నిషేధించిన పనిని చేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది జరిగితే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదని ఎక్కడా నిషేధించి లేదు. ఒకవేళ అలా నిషేధించినయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే దానివల్ల ప్రజలకొచ్చినటువంటి నష్టమేమీ లేదు. నష్టాలు చాలా ఉన్నాయండి విశ్రాంతి ఉద్యోగి గారు. క్వారీల ప్రదేశాల్లో దగ్గరలో వాటర్ పొల్యూటెడ్ అయిపోయి అక్కడ ఉండే వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలొస్తున్నాయి. అదే రకంగా పర్మిషన్ లేకుండా చాలా క్వారీలు, చాలా ఫ్యాక్టరీలు స్టిల్ ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అంటే పొల్యూషన్ బోర్డ్ అనేది ఒకటుంటది. సో, యాస్ పర్ నార్మ్స్ ఆఫ్ ద పొల్యూషన్ బోర్డ్ ద రికార్డ్ ఏదైతే ఉందో, ఇంతవరకే పర్మిషన్, ఇంత దాటితే పర్మిషన్ లేదు. అలాంటివి చూడండి. కొన్ని చోట్ల ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాటర్ వల్ల, అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటర్ వల్ల మనం తాగే నీరు కలుషితం అయిపోతుంది. సో, ఫర్ సపోజ్ ఢిల్లీ లాగా. సో, అక్కడ అటువంటి కేసులు మీరు నమోదు చేస్తే బావుంటది. మీరు విశ్రాంతి ఉద్యోగి అయినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా నిర్విరామంగా కృషి చేద్దాం, కష్టపడదాం, రాష్ట్ర ప్రజల కోసం అంటే ఓకే. నాట్ ఎట్ ఆల్. చాలా మ్యాటర్స్ ఉన్నాయి. అదే రకంగా ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రశ్నించండి. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి. తప్పులేదు. అంతేకాని మీరు ఎవరినో మెప్పించడానికి, ఎవరో చెప్తేనో కొన్ని కేసులు నమోదు చేస్తూ మీరు వారి ప్రేమాభిమానాలు చూరుకుందాం అని అనుకుంటూ న్యాయస్థాన సమయాన్ని, విలువైన హైకోర్టు న్యాయస్థాన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. ఇదసల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను కాదు. దీనివల్ల ఏ పబ్లిక్‌కి డిస్టర్బెన్సు లేదు. అదే రకంగా మీరడిగిన ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టమన్న జీవో లేదు కదా! జీవో లేకుండా ఎలా పెడతారు అని. పెట్టమనడానికి జీవో లేదు. కానీ వద్దు అనడానికి, అంటే నిషేధించి కూడా ఏ జీవో లేదు. సో, ఖచ్చితంగా ఎవరి అభిమానం కోసం వారు పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఆహ్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ డిపార్ట్‌మెంట్ ఉందో, విజయవాడ నడిబొడ్డులో ఉండేటటువంటి అంబేద్కర్ గారి స్టాట్యూకి అపోజిట్‌లో పంచాయతీ ఇంజినీరింగ్ కార్యాలయం ఉంటదండి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. ఒకరోజు ఒక కేస్ పని మీద నేను అక్కడ అధికారిని కలవడానికి వెళ్ళినప్పుడు, "సార్, ఇక్కడ సీఎం సార్ పక్కన మా డిప్యూటీ సీఎం సార్ గారి ఫోటో లేదండి. మా అన్న ఫోటో ఎందుకు లేదు?" అంటే, జీవో లేదు కదండీ. ఒకవేళ మీరు తీసుకురండి, కావాలంటే నేను పెడతాను." అంటే జీవో ఉంటే వాళ్ళ చేతులతో వాళ్ళు పెట్టాలి. జీవో లేదనుకో, ఒకవేళ మా అభిమానం ఉంటే పెట్టొచ్చు. ఎందుకంటే మీకు చూస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎంతో, బట్టి విక్రమార్క గారు గూడా అంతే.
చాలా చోట్ల ఆయన ఇద్దరు ఫోటోలు కూడా నేను చూసినానండి. ఒక్కొక్క చోట ఆయన ఒక్కడి ఫోటో కూడా చూసిన. అదే రకంగా కర్ణాటకలో కూడా బెంగుళూరులో కూడా సిద్ధ రాఘవయ్య గారును ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు. సో ఐ థింక్ సో. సో ఇద్దరు ఈక్వల్ క్యాడర్. మహారాష్ట్ర అట్లా కొన్ని కొన్ని ఏరియాలో. సో వాళ్ళకి ఈక్వల్ క్యాడర్ ఇవ్వాలి అనుకుంటే నేనేమంటున్నానంటే ఇలాంటి విశ్రాంతి ఉద్యోగులకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేస్తే ఆయనతో సమానంగా ఫోటో ఈయనది ఉంటుంది. ఉండాలి అని కోరుకుంటుంటే జీవో ఇష్యూ చేస్తే బాగుంటది. జీవో ఇష్యూ లేదు కాబట్టే వారు ప్రశ్నించారు. జీవో ఇష్యూ ఉంటే ఆ విశ్రాంతి ఉద్యోగి గారికి శ్రమ కూడా ఉండదు. ఎందుకంటే జీవో ఉంది కదా పెట్టాలి, అందుకే పెట్టుకున్నారు. సో దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా పార్టీగా పెట్టారండి. సో ఆయన పెట్టమంటే ఎవరు పెట్టలేదు, లేకపోతే ఆయన దగ్గరుండి పెట్టిస్తున్నారు. ఇలాంటి అపోహలు ఆరోపణలు వేసినప్పుడు తదితర ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తూ ఆయన ఫోటో పెట్టాలని జీవో లేనప్పటికీ ఫోటో పెట్టకూడదని ఎక్కడా నిషేధించి లేదు కాబట్టి సో ఈ విలువైన సమయాన్ని మీరు దయచేసి ఒక చదువుకున్న అధికారిలాగా వాడకూడదు అంటూ కేసుని కొట్టేయడం జరిగిందండి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీరు. దయచేసి ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు కూడా చాలా ఇంప్రెస్ చేయడానికి జగన్ గారిని ఇంప్రెస్ చేయడానికి చాలా చాలా తదితర చర్యలు చేస్తున్నారని వింటున్నాము. ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా వస్తాయంట. మీరు ఎన్ని మెప్పించినా సరే న్యాయస్థాన సమయాలను వృధా చేస్తూ మీకు కావాలంటే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అడిగే తీరులో అడుక్కోండి, వచ్చే తీరులో వస్తుంది. అంతేకాని మీరు కోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేము పెద్దోళ్ళం అయిపోతారు అంటే ఆయన తొక్కితే అధపాతాళానికి కూడా పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే.